హలో ఎవ్రీవన్, బయట చూస్తే వెదర్ చాలా కూల్గా ఉంది. ఇంకా వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. ఇలాంటి టైంలో మెయిన్గా గుర్తుకొచ్చేది టీ. నేనైతే తాగొద్దు కాబట్టి అవాయిడ్ చేసేసాను. ఇంకా మిరపకాయ బజ్జీలు చేసుకుందామంటే శనగపిండి పడట్లేదు. ఇంకా ఇంట్లో ఏమున్నాయని ఆలోచిస్తే ఆలు గుర్తుకొచ్చింది. ఇంకేం చేస్తాం, దీంతో అడ్జస్ట్ అయిపోదాంలే అనిపించింది. ఫస్ట్ ఆలూ చిప్స్ చేద్దాం అనుకున్నాను, కానీ అప్పుడప్పుడు తింటూ ఉంటాం కదా. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఎప్పుడూ తినలేదు, అది కూడా ఇంట్లో ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అనిపించింది. ఇంకా రెన్సి పాపకు కూడా టేస్ట్ చూపిద్దాము, తనకి నచ్చితే మనకు స్నాక్స్లో పెట్టడానికి ఈజీగా అవుతుంది. ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే యూట్యూబ్లో చూసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూపించిన విధంగా ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను. తడి లేకుండా ఒక కాటన్ క్లాత్లో ఫ్యాన్ కింద కొంచెం సేపు అయితే ఆరబెట్టాను. ఇంకా ఫైనల్గా తుడిచేసి ఇలా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 50% ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా అయిపోలేదండి, పార్ట్ 2 కూడా ఉంది. డోంట్ మిస్ ఇట్ పార్ట్ 2.